సార్ మా అక్కకి బావకి ఒకరంటే ఒకరికి ప్రాణం సార్. ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. కానీ ఎందుకో కారణం తెలియదు కానీ మా అమ్మ వీళ్ళిద్దరిని విడదీయాలనుకుంటుంది సార్. మీరే ఎలాగైనా కలపాలి సార్. నోరు ముయిరా పిచ్చదవా. అయ్యా ఎమ్మెల్యే గారు, మా అల్లుడున్నాడే అదే ఈ భాస్కర్ గాడు విజయనగరం వెళ్ళినప్పుడు నా కూతురు శీలాన్ని శంకించాడండి. దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి వాడు తండ్రే కాదని దాని శీలాన్ని అవమానించాడండి. అలాంటి వెధవతో నా కూతుర్ని తిరిగి కాపురానికి ఎలా పంపించమంటారండి? చూడు కాంతమ్మ, గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ప్రస్తుతం భాస్కరమూర్తి నా భార్య నాకు కావాలని అడుగుతున్నాడు. ఈ సమయంలో గనక నువ్వు నీ కూతుర్ని భాస్కర్తో పంపించకపోతే ఈ కాకినాడ మొత్తం కోళ్ల ఫారమై కూస్తుంది. అదే జరిగితే కార్పొరేటర్ కాంతమ్మ తన కూతురికే న్యాయం చేయకపోతే ఇక ప్రజలకే న్యాయం చేస్తుందని ఆపోజిట్ పార్టీ వాళ్ళు మనల్ని ఏకి పారేస్తారు. అంతెందుకు, మీడియాలో నీ కూతురు గురించి హెడ్లైన్ అవుతుంది. అదే జరిగితే సీఎం గారు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అంతేకాదు, నువ్వు ఎమ్మెల్యే కావాలనే కలగానే మిగిలిపోతుంది కాంతమ్మా. సార్ అలా అనకండి సార్. కదా, నువ్వే గనక రాజకీయాల్లో ఎదగాలనుకుంటే నీ కూతుర్ని భాస్కర్తో కాపురానికి పంపించు. లేదా ఇక జీవితంలో రాజకీయాల్లోకి నువ్వు అడుగు పెట్టావు కాంతమ్మా. అంత మాట అనకండి సార్. రాజకీయాన్ని వదిలేయడం అంటే నా ప్రాణాన్ని వదిలేయడమే సార్. మరైతే నీ కూతుర్ని కాపురానికి పంపించు. ఏమే చిట్టెమ్మా, ఎంతో ప్లాన్డ్గా ఎమ్మెల్యేని పిలిపించి నా కూతుర్ని కాపురానికి పంపించాలని చూస్తావా? ఇలాంటి తెలివితేటలు నీకంటే నాకే ఎక్కువ ఉన్నాయే. అలాగే సార్. కాకపోతే ఈ రోజు మంచిది కాదంట, నక్షత్రం తిథి బాగాలేదంట. రేపు ఉదయం వాణ్ణి రమ్మనండి. ఖచ్చితంగా నా కూతుర్ని వాడితో పంపిస్తాను. అలా గనక పంపించకపోతే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి సార్. ఆ మాట అన్నా చూడు, నాకు చాలా సంతోషంగా ఉందత్తా. రియానియా, వదిన నీతో రావడం ఖాయం. రేపు ఉదయం వచ్చేసి వదిన్ని అటుకెళ్ళిపోరా. అలాగే సిటీ, ఈ ఒక్కరోజుకేం పోతే రేపు పొద్దున వచ్చేస్తాను. నా పిల్లని నాతో పాటు ఎట్టుకెళ్ళిపోతాను. రాయా అమ్మ, వెళ్దాం. మంచిగా వెళ్ళొస్తానండి. నమస్కారం. ఎమ్మెల్యే గారు చెప్పారనో నువ్వు వచ్చి వార్నింగ్ ఇచ్చావనో నా కూతుర్ని పంపించట్లేదు. నా కూతురు నిన్ను ఇష్టపడింది కాబట్టి పంపిస్తున్నాను. అయితే ఒక కండిషన్. రేపు గనక నువ్వు వచ్చావా నా కూతుర్ని పంపిస్తాను. పొరపాటున గనక నువ్వు రాలేదా ఇక జీవితంలో నా కూతుర్ని నీతో పంపించను. అది మాత్రం కన్ఫర్మ్. ఎమ్మెల్యే గారు, రేపు గనక వాడు రాకపోతే నేను రాజకీయాల్లో ఉంటానో తప్పుకుంటానో తెలియదు, కానీ నా కూతుర్ని మాత్రం వాడితో పంపించే ప్రసక్తే లేదు. అంత దూరం ఎందుకులే కాంతమ్మా. భాస్కర్, కాంతమ్మ చెప్పినట్టు నువ్వు రేపు ఉదయం వచ్చేవాయా? రాకపోతే మాత్రం ఇక జీవితంలో రాకయ్యా. అలాగేనండి, రేపు ఉదయం ఖచ్చితంగా వచ్చేస్తాను. బావా, మా అమ్మ ఒక మాట అందంటే దాని వెనక ఎన్నో అర్థాలుంటాయి. ఇప్పుడు పంపించకుండా రేపు ఉదయం దాకా వాయిదా వేసిందంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బావా. రేపు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి. అవునన్నయ్య, నాకెందుకో భయంగా ఉందిరా. రేపు మాత్రం నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేదంటే ఇక జీవితంలో వదిన నువ్వు కలవర్రా. యా, మీరు మరి ఇంత పెరిగికోట్లు అనుకోలేదు. రేపు పొద్దున సూర్యుడి కన్నా ముందు ఇక్కడికి వచ్చేస్తాను, సరేనా? ఆ మాట అన్నావు, చాలా సంతోషం రా. బే, అలాగే అమ్మా. వెళ్ళొస్తాను బావా. కాంతమాత, వెళ్ళొస్తాను.
ఎమ్మెల్యే గారు చాలా సంతోషం. మా అన్ని కాపురాన్ని మీరే నిలబెట్టారు. దాందే ఉందిలే చిట్టమ్మా, మేము ఉన్నదే ప్రజలకు సేవ చేయడానికమ్మా. వస్తాను కాంతమ్మా. అలాగే సార్. వస్తాను చిట్టమ్మా, వస్తానమ్మా. అక్క, నిజంగానే రేపు ఆ భాస్కర్ గారితో నీలమ్మని పంపించేస్తావా? పంపించేదాన్నే అయితే ఇప్పుడే పంపించేదాన్ని కదరా. కానీ రేపు భాస్కర్ గారు వస్తే పంపించాలి కదక్క. వస్తే పంపించాలి, కానీ వాడు రావాలి కదా. అంటే భాస్కర్ రాడా? వాడొచ్చినా ఈ కాంతమ్మ రానివ్వదు. ఇక నీలాంబరి భాస్కర్ శాశ్వతంగా విడిపోయినట్టే. ఇది రాసి పెట్టుకో. ఇద్దరు ఒకటవబోతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది బావా. చిట్టమ్మా, ఏమైంది? కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఓ పాలెట్ చూడు బావా. జమీందారి పుట్టుక పుట్టి అష్టైశ్వర్యాలలో పెరగాల్సిన నా సల్లి ఎలా మన ఇంట్లో ఎలా పని మనిషి కంటే హీనంగా బతుకుతుందో చూడు. లతనట్టా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది బావా. పాపం, ఏ జన్మలో ఏ పాపం చేసిందో, ఎవరి శాపం తగిలిందో తెలియదు కానీ జమీందారింట్లో అల్లారు ముద్దుగా పెరగాల్సిన లతని ఇలా పని మనిషిగా చూడాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది చిట్టమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను బావా. ఈ బాధని భరించలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో గొడవ ఆడాలనుంది, కానీ ఏడ్సొద్దాం. లేకపోతే జమీందారు గారి చిన్న కుదరన్న విషయం మనకు కూడా తెలిసిపోయింది అంటే వేర్నాన్న బాబాయ్ వచ్చేలోపు తనకి ఎలాంటి ప్రమాదమైనా జరగచ్చు. అందుకే నా కంటితో ఈ ఘోరాలన్నీ చూసినా కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు చిట్టమ్మా. లతని కష్టాల నుంచి బయటపడేయాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. ఏడు బావాదే? మా అమ్మని మార్చాలి. లతని ఇలా కష్టపెట్టకుండా ఉండాలి. తనని సొంత మనిషిలా చూసుకోవాలి. అప్పుడే లత ఈ ప్రాబ్లం నుంచి బయటపడుతుంది. కానీ మన మాట కాంతమ్మ తింటుందంటావా? ఎందుకు వినదు? ముందెళ్ళి లతని పనులన్నీ ఆపేమని చెప్తాం. అమ్మా లత. ఏంటి చిట్టమ్మక్క? నువ్వు సిబ్బులు తోడడం ఏటమ్మా? నీకడ అవసరం? తప్పే ఉందక్క. ఇవేమన్నా పరాయి వాళ్ళ చెప్పులా? మన ఇంట్లో వాళ్ళ చెప్పులే కదా. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందక్క. సలే, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు పుట్టిన వంశమేటి, నువ్వు చేసిన పనులేటి. మీ నాన్నగారున్నప్పుడు ఊరి జనాలంతా వచ్చి ఆయన కాళ్ళు మొక్కేవారట. అలాంటిది నువ్వు మా కాళ్ళకి తడుక్కునే చెప్పులు పట్టుకుంటావా? లేదు, నువ్వు ఇలాంటి పనులు చేయడానికి వెళ్ళలేదు. తప్పే ఉందక్క. కాంతమ్మ గారు ఈ పనులన్నీ చేయమని చెప్పారు. ఆవిడ మాట నేనెలా కాదనగలను? కాంతమ్మ గారు ఆవిడేమైనా పైనుంచి దిగొచ్చిందా? ఇలాంటి పనులు చేయకు. చేసావో? అది కాదక్క, నేను చెప్పేది విను. అమ్మగా చెప్పారు. అదేమన్నా దొంగతనం చేస్తుందా, దోపిడీ చేస్తుందా, మర్డర్ చేస్తుందా, మారణకాండ చేస్తుందా? జస్ట్ ఇంట్లో ఉన్న చెప్పుల్నే కదా క్లీన్ చేస్తుంది. అదేదో పెద్ద నేరమైనట్టు, ఘోరమైనట్టు, చెయ్యకూడని పనేదో చేస్తున్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావేంటి చిట్టమ్మా? నేనే కాదు కందమత్త, మనసున్న ఎవరైనా తనని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే బాధపడతారు. అయినా
ఆయన లతకి ఇలాంటి పనులు చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది కాంతమత్త? అవునమ్మా, ఇన్నాళ్లుగా తనని పని మనిషిగా చూసింది చాలు. ఇక నుంచైనా తనను మనిషిలా చూడు. ఏంటి వీళ్ళిద్దరూ కొత్తగా మాట్లాడుతున్నారు? కొంపదీసి ఈ లత శంకరనారాయణ కూతురే అన్న విషయం వీళ్ళకు కూడా తెలిసిపోయిందా ఏంటి? అమ్మగారు, మీరు చెప్పిన పని నేను పూర్తి చేస్తాను అమ్మగారు. అక్క, బావా, మీరు వెళ్ళండి. నా పనేదో నేను చూసుకుంటాను. నువ్వాకు కాంతమత్త. ఈ రోజు నుంచి లతకి ఇలాంటి పనికి మళ్ళ పనులు చెప్పావంటే బాగోదు చెప్తున్నా. హా? ఏం చేస్తావ్? దాన్ని చిన్నప్పటి నుంచి సాకింది నేను, పెద్ద చేసింది నేను, ఇప్పటికీ పోషిస్తుంది నేనే. అలాంటప్పుడు పని నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు?